29:30. యేసు ఆ చిరక పుచ్చుకొని సమస్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. అంటే సమస్తము అయినదనంటే దేవుడు చెప్పిన అక్కడ తండ్రి మాటలు, నేను ఇక్కడ భూలోకాన్ని ఇక్కడ నేను మొత్తము సమస్తం నెరవేర్చినని దేవుడికి చెప్తున్నాడు. సమస్తమైనదని దేవుడు ఇప్పుడు మన ఏదన్నా ఆట స్థలంలో కానీ ఎక్కడన్నా గెలిచినాక మనం ఏం చేస్తాము? కేకలేస్తాము. కేకలేస్తే ఇట్లా విజయానికి పని అయిపోయింది, నేను గెలిచిన అనే సంతోషంలో దేవుడు తండ్రికి సమస్తమైన నెరవేరిందండి. తల వంచి ఆత్మను అప్పగించుకున్నాడు అన్నట్టు. అంటే దేవుడు చెప్పిన అక్కడ పనులు ఏమేమి ఉన్నాయో అవన్నీ నేను నెరవేర్చుకున్నానే సంతోషంతో తండ్రికి చెప్పిండు అన్నట్టు. ఇంకా కొన్ని మాటలు నేను చెప్పదలుచుకుంటున్నాను. లూకా సువార్త 2:49 ఒకసారి చదువు. ఆయన మీరేలో నన్ను వెతుకుచుంటి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా అని వారితో చెప్పారు. అయితే చిన్నప్పుడు ఆయన 12 సంవత్సరాలు ఉన్నప్పుడు యెరూషలేము దేవాలయానికి పోయినప్పుడు అక్కడ జరిగిన సంఘటన అన్నట్టు. అయితే వాళ్ళు వెతుకుతారు అన్నట్టు. ఎటువైపు యేసు అని తల్లిదండ్రులు మరియమ్మ వెతుకుతారు అన్నట్టు. అయితే ఆయన మీరే నన్ను వెతుకుచుంటుంది, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరగరా. అంటే తండ్రి అప్పుడే ఆయనకు 12 సంవత్సరాలు, అంటే ఆయన చిన్న బాలుడు. మనమేమో ఇప్పుడు ఈ కాలం ఏంటంటే 25-30 సంవత్సరాల కానీ తండ్రి కొంచెం సాయం చేయాలి, తండ్రికి కొంచెం అది ఉండాలంటే అప్పటి ఇప్పుడు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఇంకా నేను ఇక్కడ టైం ఉన్నదని ఇక్కడ అనుకుంటాం అన్నట్టు. కానీ దేవుడి కుమారుడు అనుకున్న 12 సంవత్సరాలకే ఆయన ఏమంటుండు, ఇక్కడ తల్లిదండ్రులతో అంటున్నాడు. అక్కడ తండ్రి చెప్పిన ఆయన మీరు నన్ను వెతుకుతుంది. అప్పటి నుండి ఆయనకు దేవుడి జ్ఞానం అనేది ఉన్నదన్నట్టు. దేవుడి పనుల కోసం నేను వచ్చిన ఇక్కడికి అనేది. కానీ తల్లిదండ్రులు ఏమంటారు? వార్త చెప్పిన. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. అంటే ఎందుకంటుండు ఏం కదా అనేది అప్పుడు తల్లిదండ్రులు అంతా అర్థం చేసుకోలేదు. మరి అమ్మాయి ఇట్లా ఏంటో ఇట్లా నా కొడుకు ఇట్లా అంటుండే సరేలే అని అనుకున్నాడు అన్నట్టు. ఇంకోటి రోమాల రాసిన 4:17 14:17. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవాడు, లేని వాటిని ఉన్నట్లుగా పిలుచువాడైన దేవుని ఎదుట అతడు మనందరికీ తండ్రి అయి ఉన్నాడు. అయితే మనం విశ్వసిస్తున్నాము. ఇప్పుడు సమస్తము అని దేవుడు